మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నెలకొంది. ఎటు చూసినా గణేశుడే దర్శనమిస్తున్నారు. నేటి నుంచి నవరాత్రులతో పాటు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ లంబోదరుడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్లో భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరనున్నారు. శ్రీదశ మహావిఘ్న గణపతిగా, విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం 9:30 ప్రాణ ప్రతిష్ఠ కలశ పూజ చేయనున్నారు. 11 గంటల వరకు జరిగే తొలి పూజకు గవర్నర్ తమిళిసై దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్యారికేడ్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నెలకొంది. ఎటు చూసినా గణేశుడే దర్శనమిస్తున్నారు. నేటి నుంచి నవరాత్రులతో పాటు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ లంబోదరుడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్లో భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరనున్నాడు. శ్రీదశ మహావిద్యా గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులకు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:30 ప్రాణ ప్రతిష్ఠ కలశ పూజ కార్యక్రమాలు చేయనున్నారు. 11 గంటలకు జరిగే తొలి పూజకు గవర్నర్ తమిళిసై దంపతులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్యారికేడ్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా పర్యవేక్షణలు చేశారు.